గిరిజన ఉద్యోగుల సంఘం డైమండ్ జూబ్లీ ఉత్సవాలతో పాటు సర్వసభ్య సమావేశం స్థానిక పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో జరిగింది. జిల్లా అధ్యక్షులు మేడా శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవాలకు సంఘం జాతీయ అధ్యక్షులు రమణతో పాటు జాతీయ ఉపాధ్యక్షులు లక్ష్మీనాయక్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కలిసిన మీడియాతో నేతలు మాట్లాడుతూ రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కుల్ని ప్రభుత్వాలు విస్మరిస్తూ అనేక విధాలుగా నష్టాలు చేస్తున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు గిరిజనుల కష్టాలపై దృష్టి సారించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా కమిటీలోని సభ్యులందరూ హాజరయ్యారు. నా పేరు పివి రమణ, జాతీయ అధ్యక్షుని, ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. ఈరోజు ఈ గుంటూరు జిల్లాలో ఈ పెన్షనర్స్ అసోసియేషన్లో ఈ మీటింగ్ పెట్టడానికి ప్రధాన కారణం, మా సంఘము 60 సంవత్సరాలు దాటింది స్థాపించి, కాబట్టి డైమండ్ ఉత్సవాలు ఇక్కడ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సర్వసభ్య సమావేశం పెట్టి ఈ సమావేశంలో నూతన కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి గ్రూప్ 1 ఆఫీసర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ మా గిరిజన మేధావర్గం ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు అందరూ మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరచడం ఏమిటంటే, మాకు ఉద్యోగస్తులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ ఇప్పటికీ సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు, కాబట్టి ఇంప్లిమెంట్ చేయాలని, ఏదైతే ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి యాక్ట్స్ సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు, మీరే చూస్తున్నారు, డోలీ సిస్టమ్ ఇప్పటికే ఉంది, కాబట్టి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి యాక్ట్లను తప్పనిసరిగా పకడ్బందీగా నడపాలని మా పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జీవో నంబర్ 3 ఉందో ఆ జీవో నంబర్ 3ని పార్లమెంటులో ప్రవేశపెట్టి పునరుద్ధరింపజేయాలని కూడా మేమందరము చెప్పడం జరిగింది. అదే రావు, ఆల్ ఇండియా గిరిజన ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా ప్రెసిడెంట్. ఈరోజు మరి గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మా సంఘం 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా మేము ఈ డైమండ్ జూబ్లీ ఉత్సవాలని జరుపుకుంటున్నాము. దానిలో భాగంగానే మరి జిల్లాకి నూతన కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రజెంటు. మరి ఈ పత్రికాముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే, మరి ప్రజెంటు మరి మా గిరిజనుల్ని ప్రభుత్వాలు చిన్నచూపుగానే చూస్తాయి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం కూడా పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మా ఉద్యోగుల సంఘం తరపున. మరి మాకు రోస్టర్ పాయింట్స్లో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి, అవి కూడా పరిశీలించాలి. తర్వాత మరి ఇప్పుడు అడిక్వసీ అనే పదం పెట్టేసి మా జీవోల్లో మా ప్రమోషన్స్ని మరి నేను ఉద్యోగంలో చేరి ఇప్పుడు 27 సంవత్సరాలు నేను టీచర్గా చేస్తున్నాను. మరి ఇప్పటి వరకు కూడా నాకు ఒక్క ప్రమోషన్ లేదు. మరి దేనికి ఎవరి యొక్క ఇదే అనుకోవాలి మేము? మరి క్వాలిఫికేషన్స్ ఎంఏబి. ఈరోజు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం యొక్క 60 సంవత్సరాల పండుగ అంటే డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడ గుంటూరులో నిర్వహించుకోవడం జరిగింది. దీంతోపాటు గుంటూరు జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘంకు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది కూడా ఈరోజు జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా ముఖ్యమైన న్యాయమైన డిమాండ్స్ ఏంటంటే, ప్రభుత్వంకు మాకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అందేలాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడు గుడ్డ గూడు అనే సూత్రంతో, అదేవిధంగా వాళ్లకు ఆ పోడు భూములు, బంజారా భూములు అని ఉన్నాయి, వాటికి సాగునీటి అందజేయటము, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ ఏర్పాటు చేయటము అనేవి చేయాలని మేము కోరుతున్నాము. వాటితో పాటు నేను కోరుకునేది ఏంటంటే, తాగటానికి స్వచ్ఛమైన నీరు. అంటే చాలా వరకు గిరిజనులు కిడ్నీ ప్రాబ్లమ్స్తోనూ, తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ అంటే ఉదరకోశ వ్యాధులతో వస్తూ ఉన్నారు. కాబట్టి
రక్షిత మంచినీటి అనేది అందజేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా అంతకుముందు ప్రతిభ అనేది ఒకటి స్కీమ్ ఉండేది. అంటే మామూలుగా ప్రతిభ